అబ్బా నేను వస్తాను తెలుసు కూడా మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది. మా హలో మమ్మీ, నేను వచ్చేది ఎప్పుడు ఒకసారి, వచ్చినప్పుడన్నా ఇంట్లో ఉండొచ్చు కదా. ఇక్కడ పెళ్ళికి వచ్చినానే. సర్లే, కీస్ ఎక్కడ ఉన్నాయి? అక్కడే షూలో ఉన్నాయి చూడు. మన ఇంటికి ఏదో ఒక రోజు దొంగలు గ్యారంటీ మా చెప్తున్నా కదా. సరే తొందర రాను. ఏదైనా మంచి సంబంధం దొరుకుతుందేమో అని చూస్తున్నా. నువ్వు నీ పెళ్లి గోలా. పక్కింటి ఆంటీకి చెప్పాను వస్తున్నావని. ఆంటీ వచ్చి ఫుడ్ ఇస్తుంది, తిను. మమ్మీ ఇప్పుడు పక్కింటి ఆంటీకి ఎందుకు చెప్పినావు మమ్మీ నేను వస్తున్నానని? ఇప్పుడు ఆమె క్వశ్చన్ అని నేను ఆన్సర్ చేయాలి ఇక్కడ కూర్చొని వచ్చేంత వరకు. సర్లే, నేను చెప్పానని కాకులేస్తుందని. వచ్చేస్తున్నాను నాన్న, వస్తున్నా. ఓకే బాయ్, తొందర రామా. సరే బాయ్. ఒక షూ పెట్టింది. లియో బేబీ క్యూటీ, కన్నలు. డోంట్ యూ థింక్ సో? పెట్స్ ఆర్ లైక్ ద మెయిన్ రీజన్ హాలిడేస్కి ఇంటికి రావడానికి. అసలు పెట్స్ చూపించే లవ్ అమేజింగ్ కదా. సో మనం ఈ పండగలకి ఇంటికి వెళ్ళినప్పుడు మన పేరెంట్స్ కంటే ఓవర్ ఎక్సైటెడ్గా పక్కింటి వాళ్ళు ఉంటారనమాట. ఐ డోంట్ నో వై. ఉండక్క వస్తున్నాను, అను అక్క వాళ్ళ పాప వచ్చిందంట, ఫుడ్ ఇచ్చొస్తా. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? ఏం పాప ఎప్పుడు వచ్చావు? ఇదిగో అమ్మ లేదంట కదా, నీకు ఫుడ్ తీసుకొచ్చిన. మమ్మీ లేదు. నువ్వు మీరు విందగా చెప్పచ్చు కదా వస్తున్నానని. మమ్మీ ఫోన్ చేసింది, నువ్వు వచ్చి తలుపు కొట్టి ఉండొచ్చు కదా. ఇంతకీ హైదరాబాద్లో ఎక్కడ ఉంటున్నావు? హైదరాబాద్లో మణికొండ. అవునా? మీ అంకుల్ వాళ్ళ మనకు చాలా క్లోజ్. నీకు ఏం ప్రాబ్లం వచ్చినా అస్సలు మొహమాట పడకుండా వాళ్ళకి కాల్ చేయి. నంబర్ కాల్ నేను నీకు ఇస్తాను, ఓకేనా? ఎప్పుడు హెల్ప్ చేస్తారు, ఓకేనా? నువ్వు అస్సలు టెన్షన్ పడద్దు అట్లాంటివి. మనకు చాలా క్లోజ్ వాళ్ళు. నాకు మా పక్కింటి అపార్ట్మెంట్లో ఎవరుంటారో తెలుసుకోవడానికి టైం లేదు. మీ నాన్న 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 వాళ్ళు ఎక్కడుంటే నాకేంటండి, నాకేంటి? ఏంటమ్మా ఎలా చిక్కిపోయావు? మనం 10 కేజీలు పెరిగినా కూడా వాళ్ళు ఇదే క్వశ్చన్ అడుగుతారు. అసలు వీళ్ళు కావాలని అడుగుతారో లేకపోతే సకాస్టిక్ అడుగుతారో నాకు అర్థం కాదు. ఎన్ని రోజులు ఉంటావు? బాగా చాలా చిన్నగా ఉంది, 2-3 రోజుల్లో వెళ్ళిపోతాం అనుకుంటా. ఇప్పుడేగా వచ్చింది, అప్పుడే వెళ్ళడం గురించి ఎందుకు? వై వై. అయ్యో మర్చిపోయాను, ఇదిగో ఇది నీకే, తిను. పొద్దున్నే మార్కెట్ పోయినా, మార్కెట్ లో ఫ్రెష్ గా ఆలుగడ్డలు కనిపిస్తే తీసుకొచ్చి చిప్స్ చేసిన. ఎలా ఉన్నాయి? బాగున్నాయి కదా? చాలా బాగున్నాయి. పొరుగింటి పుల్లకూర రుచి అంటారు, కానీ అది ప్రతి కేసులో జరగదు. అప్పుడప్పుడు అది రుచిగా కూడా ఉండదు. కానీ ఒకరికి మీ ఫుడ్ బాగాలేదండి అని ఫేస్ పైన చెప్పడం చాలా కష్టం కదా. మీరు ఎప్పుడైనా సిచ్యువేషన్లో ఉన్నారా? బాగా కుదిరినాయి ఈసారి. అవునండి, సూపర్. అవును, హైదరాబాద్లో ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నావు నువ్వు? అయినా హాస్టల్లోనా ఉండేది? హాస్టల్ ఏం కాదంటీ, ఫ్రెండ్స్తో కలిసి ఫ్లాట్లో ఉంటున్నాం. అందరు అమ్మాయిలు డీసెంట్ ఫ్యామిలీసేనా? డీసెంట్ ఫ్యామిలీసే ఆంటీ. అసలే హైదరాబాదు ఫాస్ట్ కల్చర్ అమ్మా. ఫాస్ట్ ఏంటండి ఫాస్ట్? 21st సెంచరీలో కూడా అలా అంటే ఎలా చెప్పండి? ఇండిపెండెంట్గా ఉండమంటారు, ఉంటే ఎలా అంటారు? మరి ఇంటి పనులన్నీ ఎలా చేసుకుంటున్నారు? మీరు ఎప్పుడు బిజీగా తిరుగుతూ ఉంటారు కదా, మరి ఇంటి పనులన్నీ ఎలా? మాకు పని మనిషి ఉందంటీ. అవునా? ఓకే. ఎంత ఇస్తున్నారేంటి పని మనిషికి? 1500. 1500? అదేంటి అంత రియాక్షన్ ఇచ్చారు? ఇంకా 2 రోజులకు ఒకసారి అని చెప్తే ఆంటీ ఎంత రియాక్షన్ ఇస్తుందో. మన లక్ష్మి వస్తుందమ్మా, 300 తీసుకుంటది. అసలు హైదరాబాద్లో ఎంత కష్టం అబ్బా మెయిడ్ దొరకడం, అది మంచి మెయిడ్. అసలు వీళ్ళకి అర్థం కాదు. ఏమన్నా అంటే మీరు చేసుకోవచ్చు కదా అంటారు. మనం ఆఫీస్కి వెళ్ళి ఇవన్నీ చేసి మళ్ళీ వచ్చి ఇంటి పనులు చేయాలంటే చచ్చి ఊరుకుంటాం. హైదరాబాద్లో ప్రతి ఒక్కటి కాస్ట్లీనే అమ్మా. అందుకే నాకు పెద్దగా నచ్చదు, అస్సలు ఇష్టం ఉండదు. పని మనిషి ఇంతకి బాత్రూమ్ కడుగుతుందా లేకపోతే ఊరుకూరికే పైన చేసి వెళ్ళిపోతుందా? చేస్తుంది. మరి ఇవన్నీ డబ్బులు కట్టాలంటే జీతం బాగానే వస్తుందా? ఎంత ఇస్తున్నారేంటి? వీళ్ళు క్వశ్చన్ అడిగినప్పుడు నాకు నంబర్ చెప్పడానికి భయం వేస్తుంది. ఎందుకంటే మన శాలరీ ఎక్కువ అనుకోండి, వీళ్ళు వెళ్ళి ఏం చెప్తారు తెలుసా? ఆ అమ్మాయి అంత సంపాదిస్తుందంట తెలుసా అని చెప్తారు. ఇన్ కేస్ మన శాలరీ తక్కువ అనుకోండి, ఆ అమ్మాయి అంత చదువుకున్నా ఇంతే సంపాదిస్తుందంట అని చెప్తారు. ఓ గాడ్, అందుకే నేనేం చెప్తాను తెలుసా? పర్లేదా ఆంటీ, సరిపోతుంది. నీకు చెప్పాలని లేదు కదా. గాడ్ అర్థం చేసుకుందాం. అయినా నాకెందుకమ్మా, మీరు బాగుంటే అంతే చాలు. అంతే. అవును, ఇంతకీ నువ్వు పని చేసేది ఎక్కడ? టమాటా మీడియా ఆంటీ. అంటే యూట్యూబ్లో వీడియోస్ చేసి అప్లోడ్ చేసి వ్యూస్, సబ్స్క్రైబర్స్, అండ్ నేను కాంటెంట్ ప్రొడ్యూసర్ని. నేను ఏం చెప్పానో వాళ్ళకి ఎలా అయినా అర్థం కాదు, కానీ అర్థమైనట్టు వాళ్ళు బిహేవ్ చేసి వాళ్ళు అడిగే ఎదవ ప్రశ్న ఏంటి తెలుసా మీడియా అనగానే?
సినిమా స్టార్లని వీళ్ళందరినీ కలుస్తావమ్మా నువ్వు? కలవడం అంటే అప్పుడప్పుడు చూసాను ఆంటీ. అవును, వాళ్ళు మేకప్ వేసుకునే ఉంటారా బయట కూడా? ఎట్లుంటారమ్మా? మనం సినిమాలో చూసినట్లే ఉంటారా వాళ్ళు? అలానే ఉంటారండి, బయట ఎలా కనిపిస్తారో అలానే ఉంటారు. నువ్వు మాత్రం మేకప్ లో అవన్నీ వేసుకోవద్దమ్మా, మంచిది కాదు. ఏదైనా ఉంటే మనం జుట్టుకి మందారం ఆకు, పెదవులకు ఆయిల్ అలాంటివి రాసుకుంటే సరిపోతది. మధ్య మేకప్ వేసుకొని పాడు చేసుకుంటున్నారు చర్మం ఈ మధ్య. అవునండి. అయినా నువ్వు ఐటీ జాబ్ ఏదైనా చూసుకోవచ్చు కదమ్మా, బెస్ట్. హ్యాపీగా యూఎస్కి వెళ్ళిపోవచ్చు. యూఎస్కి వెళ్ళినంత మాత్రం వాళ్ళు తోపని కాదు, ఇక్కడ మిగిలిపోయినంత మాత్రం నేను బేవర్స్ అని కాదు, తెలుసుకోండి. ఇట్స్ హై టైం. ఏంటమ్మా జీన్ ప్యాంట్ అలా చిరిగిపోయింది? ఫ్యాషన్. ఫ్యాషన్ ఫ్యాషన్ అంతేలే. అవునమ్మా, నువ్వు చదివింది ఫ్యాషన్ డిజైనింగ్ కదా. మొన్న ఆడియో లాంచ్ లో సమంత ఒక మంచి డ్రెస్ వేసుకుందమ్మా, సూపర్ గా ఉంది ఆ డ్రెస్. అయితే నేను మా చిన్నదానికి కూడా కుట్టిద్దాం అనుకుంటున్నాను. నువ్వు కొంచెం మరి చూసి కొంచెం చేసి పెడతావా? నేనా? ప్రతి డిజైనర్ ఫ్యాషన్ డిజైనర్ కాదని వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు. నేను మటీరియల్ కూడా తీసుకొచ్చానమ్మా మొన్న మార్కెట్కి వెళ్ళి. 50 రూపాయల మీటరు. హైదరాబాద్ లో మరీ ఎక్కువ కదా, ఇక్కడ చాలా తక్కువకి ఇచ్చేస్తున్నారమ్మా. ఏమో మరి, అయితే నాకు మటీరియల్ దొరికింది. నువ్వు కొంచెం డిజైన్ చేసి పెడతావా, కుట్టి పెడతావా మా అమ్మాయికి? అంటే నేను డిజైనింగ్ చదివాను, కానీ ఇప్పుడు ఈ ఫీల్డ్ లో ఉన్నాను కదా, సో కరెక్ట్ గా నాకు తెలియదు ఎంత అదంతా అనేది. నేను చేయలేనా ఆంటీ? ఓకే ఓకే. మరి నువ్వు చదివింది డిజైనింగ్ కదా, మరి ఇప్పుడు ఎందుకమ్మా మీడియా అని తిరుగుతున్నావు? అంటే ప్యాషన్ని ఫాలో అవ్వాలని. నాకు సినిమాలంటే చిన్నప్పటి నుంచి ప్యాషన్, అందుకని. ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయిందమ్మా. మొన్నే మా చిన్నోడికి కూడా ప్యాషన్ ప్లస్ బైక్ కొనిచ్చాము. ప్యాషన్ ప్లస్సా? మొన్న చిన్నదానికి 2nd ర్యాంక్ అమ్మా స్కూల్లో. ఫస్ట్ ర్యాంక్ జస్ట్ 1 మార్క్తో పోయింది అంతే. 1 మార్క్. ఓహో నైస్. మీరు వేసేక్తారా 1 మార్క్? వీళ్ళు వచ్చి వాళ్ళ పిల్లల గురించి మాట్లాడకుండా వెళ్ళడం అనేది జరగదు. మా అబ్బాయికి సింగింగ్ లో ఫస్ట్ వచ్చింది, మా అమ్మాయికి డాన్స్ లో ఫస్ట్ వచ్చింది, అది ఇది ఇది అది ఫుల్ చెప్పుకుంటారు అనమాట. వాళ్ళకి అది తృప్తి అనుకుంటా. తెలుసా అసలు అపార్ట్మెంట్లో ఎట్లా తయారైనారంటే ప్రతి ఒక్కరు. ఆ పైన 2వ ఫ్లోర్లో కొత్తగా వచ్చినారమ్మా. వాళ్ళందరూ మేము వెజిటేరియన్స్ అని చెప్తా ఉంటారు, కానీ వాళ్ళ పిల్లలు మా ఇంటికి వచ్చి నాన్ వెజ్ తింటారు. ఏందో అర్థం కాదు నాకు. సో మనం 3-4 months నుంచి ఇంటికి రాకపోయినా 10 secondsలో మనకు మొత్తం అప్డేట్ వచ్చేస్తుంది. అప్పుడప్పుడు ఫైట్స్ చాలా సిల్లీగా కూడా అనిపిస్తాయి నాకు. మొన్న ఆంటీ ఉందే, నేను ఒక చుక్కల బుక్ నేర్పిస్తే ఊరు మొత్తం ఆవేదన చెప్పుకుంది. తప్ప కదా చెప్పు, నువ్వు చెప్పు తప్ప కదా. ఏంటో అమ్మా అసలు ఎవరు ఎట్లా తయారైనారంటే ఇప్పుడు అసలు పిచ్చి పిచ్చిగా. అయినా నాకెందుకులేమ్మా, మనకెందుకు పక్కన వాళ్ళ గురించి, మనకొద్దు. ఒకరి గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్. మీ పేరెంట్స్ మిమ్మల్ని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నారా? అది వాళ్ళ తప్పు కాదు, పక్కింటి వాళ్ళ తప్పు. వాళ్ళు వెళ్ళి మీ అమ్మాయికి ఎప్పుడు పెళ్లి చేస్తున్నారు, ఆల్రెడీ చాలా పెద్దది అయిపోయింది కదా, ఇలా చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళకు ఇంకా లైఫ్లో ఏ ఎక్సైట్మెంట్ లేక మన పెళ్ళి పెద్ద ఎక్సైట్మెంట్ అనుకుంటా. అమ్మ చాలా బెంగపడుతుందమ్మా నీ పెళ్లి గురించి. పప్పన్నం పెట్టేయచ్చుగా తొందరగా, ఏమంటావు? సెటిల్ అయిపోయినావు. ఎంత నీ ఏజ్? 25 కరెక్ట్ ఏజ్ అమ్మా పెళ్లి చేసుకోవడానికి. అపార్ట్మెంట్లో అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, నెక్స్ట్ నీ పెళ్లి గురించి మేము అందరం వెయిట్ చేస్తున్నాం. ఆంటీ నాతో ఇంతసేపు మాట్లాడింది, ఇన్ని విషయాలు షేర్ చేసుకుంది ఎందుకో తెలుసా? ఎందుకంటే నువ్వు అన్నావు అనుకో, కత్తి లాంటి అబ్బాయి నేను తీసుకొస్తాను నీకు. మాకు తెలిసిన ఒక మంచి అబ్బాయి ఉన్నాడమ్మా, సాఫ్ట్వేర్, అమెరికాలో ఉంటాడు, బాగా డబ్బులు ఉన్నాయి, ఒక్కడే కొడుకు. నువ్వు చెప్పు, నువ్వు అని చెప్పు, ఆ అబ్బాయి నీకు కళ్ళు మూసుకొని తాళి కడతాడు. అది సంగతి. సో ఎవడో ఒకడు ఉన్నాడని చెప్పి వాడి కోసం మన బ్యాక్గ్రౌండ్ డేటా మొత్తం చెక్ చేసి మన మమ్మీ డాడీ వాళ్ళకంటే వీళ్ళకే ఎక్కువ ఇంట్రెస్ట్ మన పెళ్లి గురించి. ఐ డోంట్ నో వై. ప్లీజ్ అంకుల్ ఆంటీ స్టాప్ దిస్. ఇంటికే రావాలనిపించట్లేదు మీరు ప్రతిసారి ఇలా పెళ్లి గురించి మాట్లాడుతుంటే. మీరు అంతా వెతకాల్సిన అవసరం లేదా అంటే, నేనే ఎవరినో ఒకరిని చూసుకొని చేసుకుంటాను. కొద్దిగా ఆగండి. అంతేలే, ఈ మధ్య లవ్ మ్యారేజ్లు బాగా ఫ్యాషన్ అయిపోయింది. ఎక్కడన్నా ఎప్పుడు చూసినా పక్కింట్లో ఏడుస్తావు. ఆంటీ అంకుల్ పిలుస్తున్నట్టున్నారు మిమ్మల్ని. ఏమండి, ఇక్కడే ఉన్నాను, వస్తున్నాను. ఓకే అమ్మా, నేను బయలుదేరుతాను. మరి అమ్మ వచ్చిన తర్వాత మళ్ళీ వస్తాను, ఓకేనా? నువ్వు రెస్ట్ తీసుకో, అలసిపోయి ఉంటావు జర్నీ చేసి. ఇప్పుడు అర్థమైనా మీకు? ఆంటీ డబ్బా? డబ్బా మీదే, మాది కాదులే. ఓహో మీదే. లాస్ట్ టైం అమ్మ స్వీట్లు వండినప్పుడు పంపించింది, అందుకని ఇచ్చేద్దామని చెప్పి ఇక దాంట్లోనే తీసుకొచ్చాను. ఓకేనా? ఓకే అమ్మ, బాయ్. బాయ్ ఆంటీ.